రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఫోకస్ ఇకపైన లోకల్ పైన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ కార్యవర్గ సమావేశాల్లో దిశానిర్దేశం చేసింది అధిష్టానం. పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లపై విమర్శల అస్త్రాలు సంధించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏకతాటిపైకి బీజేపీ నేతలంతా వచ్చారు. పలు తీర్మానాలకు రాష్ట్ర కార్యవర్గంలో ఆమోదం కూడా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. సువర్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్న హైదరాబాద్లోని శంషాబాద్లో జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశాల్లో పలు కీలకమైన నిర్ణయాలను పార్టీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతా ఉన్నాయి కాబట్టి వాటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలంతా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి వరకు కూడా బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో గత 6 నెలల క్రిందట ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగట్టాలి. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ అవన్నీ హామీలు అమలు చేసేంత వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాలని చెప్పేసి కూడా నేతలందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశం కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కావడం జరిగింది. ఆయన కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఉత్తరాది పార్టీ అని ఏదైతే ముద్ర ఉందో ఆ ముద్రను పటాపంచలు చేశారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలను కట్టబెట్టారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 35% ఓటు బ్యాంకుతో 8 ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. తద్వారా బీజేపీ పార్టీ ఉత్తరాది పార్టీ కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది, తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని హక్కున చేర్చుకున్నారు అని చెప్పేసి కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై మా పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలైతే ముక్త కంఠంతో నిన్న ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశాల్లో పలు కీలకమైన నిర్ణయాలు, ముఖ్యంగా 15 అంశాలపై ఒక రాజకీయ తీర్మానాలను ఈ యొక్క సమావేశంలో పెట్టి వాటిని అన్నింటినీ కూడా ఆమోదించడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆ 15 అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా రుణమాఫీపై ఇక్కడ వీళ్ళు ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. రుణమాఫీని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. ఎందుకంటే రైతులందరూ కూడా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన పెడతామని చెప్పేసి కూడా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి కూడా బీజేపీ అయితే చెప్తా ఉంది. ఆగస్టు 15 లోపు అయితే రుణమాఫీ చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం మరోసారి గడువు పెట్టడం జరిగిందో ఇప్పటికే ఆ గడువుల పేరుతో, దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే గతంలో ఇస్తున్నటువంటి 10,000కు అదనంగా ఇంకొక 5,000 కలిపి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో అసలుకే రైతు భరోసా 10,000 కూడా చాలా మంది వరకు రైతులకు ఇప్పటికీ కూడా అందని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కౌలు రైతులకు ఇంకా కూడా ఎట్లాంటి పరిహారం కూడా అందడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థి యువ వికాసం కింద ఇచ్చేటువంటి ఏదైతే ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు కూడా వాటిపై ఒక గైడ్ లైన్స్ కానీ వాటిపై ఎట్లా అమలు చేస్తారు, దానికి ఎంత బడ్జెట్ అవసరం అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎట్లాంటి అంచనాలు కూడా లేవని చెప్పేసి కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి కూడా ఈ యొక్క తీర్మానంలో పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ ఇప్పటికే మహిళలపై కావచ్చు, అదేవిధంగా విద్యార్థులపై కావచ్చు ఈ యొక్క అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. డ్రగ్స్ నిర్మూలనలో కావచ్చు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో ఒక తీర్మానాన్ని పెట్టి అయితే ఆమోదించడం జరిగింది. గ్రామ పంచాయతీలకు గ్రహణం పట్టిందని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. గ్రామ పంచాయతీలకు గతంలో ఉన్న బకాయిలను కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా కూడా చెల్లించడం లేదు. చాలామంది ఇప్పటికే గ్రామాల్లో ఉన్న మాజీ సర్పంచులందరూ కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అతి తొందరలోనే ఏదైతే షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి చెప్తా ఉన్నారో వీలైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, లేదంటే గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లపై కూడా పలు కీలకంగా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంతవరకు కూడా ఒక్క పునాది కూడా పర్లేదు ఇందిరమ్మ ఇండ్లకు. అవి ఎప్పుడు ప్రారంభిస్తారో
అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం అవినీతిపై ఎందుకు దాన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు, సిబిఐకి అప్పగించమంటే ఎందుకు అప్పగించడం లేదని చెప్పి కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పై కూడా ప్రభుత్వం దాన్ని ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉంది, పొడిగిస్తూ ఉంది, దానికి కూడా ఎందుకు సిబిఐకి అప్పచెప్పడం లేదు ఆ కేసులను కూడా ఈ యొక్క సమావేశంలో ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి శక్తులను అంటే మీకు తెలిసినా కూడా దాని వెనక ఎవరున్నారో తెలిసినా కూడా వాళ్ళపై ఎందుకు చర్యలకు వెనక అంటే తటపటాయిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యుత్ కొనుగోలు అంశం కూడా అదేవిధంగా తయారైందని చెప్పి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలులో 500 బోనస్ ఇస్తామని చెప్పి కూడా 500 బోనస్ ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ కూడా ఆ కేసును కూడా నీరుగార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా విమర్శిస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుల సవరణలు కావచ్చు, ఎందుకు దాన్ని వెంటనే అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ను కూడా తెలంగాణలో ఎందుకు పకడ్బందీగా అమలు చేయలేకపోతా ఉన్నారు, ప్రజారోగ్యం ఇప్పటికే కుంటుపడిపోయింది అని చెప్పి కూడా విమర్శించారు. ఇక 15వ అంశం ఏదైతే ఉందో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి, దానికి నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క సమావేశంలో ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో హామీలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలను కూడా ఇటు విమర్శిస్తూ నిన్నటి ఏదైతే కార్యవర్గ సమావేశం ఉందో అందులో కీలకమైన నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఎన్నికలకు ముందు అశోక్ నగర్కు వచ్చి విద్యార్థులతో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని చెప్పి కూడా బండి సంజయ్ ఒక సవాల్ అయితే రాహుల్ గాంధీకి విసరడం జరిగింది. మొత్తానికి నిన్న చూసినటువంటి అయితే సమావేశం ఉందో ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఖచ్చితంగా అంటే మెజారిటీ స్థానాలు సాధించుకునేందుగా ముందుకైతే తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే బీజేపీ అయితే ముందుకు వెళ్తా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రాజు, మనం చూసుకుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి బీజేపీ పుంజుకుంది అనే వాస్తవం మనం ఒప్పుకొని తీరాల్సిందే. కానీ అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, అలాగే కాంగ్రెస్ నేతలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం కొంతమంది నేతలు ప్రధానంగా కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎంతో కొంత కలిసి వచ్చింది, బీజేపీ కొద్దిగా అంటే పుంజుకుంది అనేది కొన్ని వాదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని సంస్థాగతంగా రాష్ట్రంలో అంటే లోకల్ పైన శ్రద్ధ పెట్టారు కాబట్టి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఎలాంటి అడుగులు వేయబోతోంది పార్టీ, అలాగే అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు చెప్పిన సమస్యలన్నిటి మీద ముందుకెళ్తామని చెప్పి తీర్మానం చేసుకున్నారు. కానీ ప్రతిపక్ష హోదాలో ఉండి వాదించేది కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా మీరు అన్నట్టు పార్టీని సంస్థాగతంగా బలపరిచేందుకు, ముఖ్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీలో ముఖ్యంగా సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా తీర్మానించడం జరిగింది. సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి వరకు కూడా బూత్ కమిటీలు కావచ్చు, అదేవిధంగా మండల జిల్లా రాష్ట్ర ఇవన్నీ కమిటీలు కూడా వేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా చేపట్టాలని చెప్పి కూడా పార్టీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీలోకి యువతను పెద్ద ఎత్తున ఆకర్షించాలి, యువతను పెద్ద ఎత్తున చేర్చుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఇతర పార్టీలో ఉన్న నేతలను చేర్చుకోకూడదని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తేనే రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికలు అయితే గెలిచిన తర్వాత 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా అంటే ఒక లాంగ్ టర్మ్ ఆలోచనతో బీజేపీ అయితే పనిచేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల్లో ప్రధానంగా ఇప్పుడు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా నేతలందరికీ దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేస్తూ అదేవిధంగా పార్టీని స్ట్రెంథెన్ చేయడంపై కూడా దృష్టి సారించాలని కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు కూడా వస్తాడని చెప్పేసి కూడా నిన్న మీటింగ్లో కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే రాష్ట్రానికి నూతన అధ్యక్షుడు కూడా రాబోతా ఉన్నాడు. కాబట్టి ఇక గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా అధ్యక్షులందరినీ కూడా మార్చి వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో వెళ్ళే విధంగా ఒక కార్యాచరణ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా ఒక పోరాటం చేసేందుకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు రాష్ట్రంలో బీజేపీయే ఇంకా ముందుండాలని చెప్పేసి కూడా నేతలందరూ కూడా
ఈ యొక్క సమావేశంలో ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే వలసలు అయితే పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఇక ప్రధానంగా మిగిలేది బీజేపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేసేది బీజేపీయే అని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రాజు, అయితే అధ్యక్ష పదవి అనే అంశం గత కొన్ని రోజులుగా నలుగుతూ వస్తోంది. అయితే బీజేపీ నేత పట్ల సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా అంటే ఎన్నికల తర్వాత అప్పుడు కూడా జాప్యం చేశారు, ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా జాప్యం జరుగుతోంది. ఎందువల్ల? అలాగే అధ్యక్ష పదవి రేసులు ఎవరెవరున్నారు? ఇప్పటికే అధ్యక్ష పదవి నేతలు బీజేపీ నుంచి చాలా మంది కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీలోని సీనియర్ నాయకులు రాజాసింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు పాయల్ శంకర్ లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు మురళీధర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీళ్ళందరూ కూడా పాత వాళ్ళు, అదేవిధంగా ఒక అధ్యక్ష స్థానాన్ని వీళ్ళందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీలో చేరినటువంటి రఘునందన్ రావు కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ కావచ్చు, డికే అరుణ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ అధిష్టానం కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కొత్త పాత అని ఏదైతే ఉందో ఒక చర్చ తెరమేనికి రావడంతో నిన్న కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా నిన్న చెప్పడం జరిగింది, పార్టీలో కొత్త పాత అంటూ ఏమీ ఉండదు, ఒకసారి పార్టీలోకి వచ్చారంటే అందరూ కూడా పాత వాళ్ళే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వం అంటే జాతీయ నాయకుడిని కూడా అంటే జాతీయ అధ్యక్షుని కూడా మారుస్తారు. కాబట్టి జాతీయ అధ్యక్షుని మార్చిన తర్వాత తెలంగాణకు అధ్యక్షుని నియమిస్తారా లేదంటే ముందే నియమిస్తారా అనేది ఒక మీమాంస అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి అది అధిష్టానం పరిధిలో ఉంది. కాబట్టి అతి త్వరలోనే మేము కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అది ఎప్పుడు అని చెప్పి మాత్రం ఇంకా అయితే ఒక క్లారిటీ అయితే అధిష్టానం నుంచి రావడం లేదు. రైట్, థ్యాంక్ యూ రాజు.